చిత్తూరు జిల్లా వీకోట ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఉదయం వాకింగ్ వెళ్తే దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులపైనే ఈ విధంగా దాడులు చేస్తుంటే అలాంటి వాళ్ళను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ పైన ఉంది. ఒక జర్నలిస్ట్ ఏదైనా ఒక నిబంధనల ప్రకారం తప్పు చేస్తే అది వాళ్ళ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడము, వాళ్ళ చట్ట ప్రకారంగా పోలీసులు చెప్పడం చేయొచ్చు. కానీ ఈ విధంగా పట్టపగలు దారుణంగా హత్య చేయడం సమాజం ఎటుపోతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఇలాంటి దురాఘాతాలు ఎవ్వరూ చేయకుండా ఒక సమాజానికి ఉపయోగపడే, సమాజం అభివృద్ధికి పాటుపడే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుంటే ఏమనుకోవాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు అధికారులు కఠినం తీసుకోవాలని, జర్నలిస్టులను కాపాడాల్సిన అవసరం ఉంది, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వీకోట ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత పాశవికంగా దాడి చేసి వేటాడి దుండగులు హత్య చేయడం జరిగింది. వార్తలు రాశాడన్న కక్షతో కేవలం ఇటీవలే స్మగ్లింగ్ సంబంధించినటువంటి వార్తలు రాశాడన్న ఒక కక్షతో రౌడీ షీటర్ వెంటాడి వేటకొడలతో అతి కిరాతకంగా దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో అవినీతి అక్రమాల మీద అనేక సందర్భాల్లో వార్తలు రాస్తుంటారు. వార్తలు రాసినంత మాత్రాన వేటకొడవలతో వెంటాడి చంపేటువంటి విష సంస్కృతి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి పదే కోరుకుంటాం. ఒక రిపోర్టర్ వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. తప్పు చేసి ప్రభుత్వానికో ఆ యాజమాన్యానికో చెప్పొచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక వాకింగ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని వేటకొడవలతో వెంటాడి చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. సమాజంలో ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో దాన్ని రౌడీ షీటర్ అంటున్నారు. తక్షణమే నిందితులు అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అటాక్స్ కమిటీ ఏవైతే ఉన్నాయో జర్నలిస్టుల ప్రమేయంతో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ తో ఏర్పాటు చేసినటువంటి అటాక్స్ కమిటీని కూడా పునరుద్ధరించాలి. జగన్మోహన్ రెడ్డి హత్య చేసినటువంటి నిందితులను తక్షణమే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోటలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి విలేకరిపై అత్యంత పాశవికంగా దాడి చేసి హతమార్చినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి. సభ్య సమాజం ఇలాంటి దాడులను, హత్యలను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ ఖండించదగినటువంటి విషయము. ఒక జర్నలిస్టు వార్తలు రాస్తే ఈ విధంగా హతమార్చడం అనేటువంటిది ఒక పిరికిపంద చర్య. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే జర్నలిస్టులు సమాజంలో జరిగేటువంటి ఎలాంటి అంశాలైనా మంచి కానీ చెడు కానీ ప్రజలకు అందించి ఒక వారధిగా ఉంటుంది. చెడు చేసే వాళ్ళ గురించి రాస్తుంది, మంచి చేసే వాళ్ళ గురించి కూడా అదే విధంగా జర్నలిస్టులు వారి యొక్క పత్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు సమాధానానికి అందిస్తుంది. ఇలాంటి వార్తలను అందించేటువంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం, అదే విధంగానే జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హతమార్చడం, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అనేటువంటి విధంగా ఏపీడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురంలో ఒక ర్యాలీగా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని అత్యంత పాశవికంగా కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు. అసలు ఇలాంటి హంతకులని చట్టం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల పైన, నిజాలు రాసేటువంటి జర్నలిస్టుల పైన, వాస్తవాలు వెలికి తీసేటువంటి జర్నలిస్టుల పైన, అక్రమాలు అన్యాయాలను బయటికి తెచ్చేటువంటి జర్నలిస్టుల పైన అత్యంత పాశవికంగా ప్రవర్తించి దాడులు చేసి హత్యలు చేయడము
భౌతికంగా నిర్మూలిస్తాము అని బెదిరించడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ చట్టం కావాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా రక్షణగా ఉన్నప్పటికీ కూడా వరి తెగించి మరి దుండగులు దుర్మార్గులు కూడా జర్నలిస్టుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది కాదు. అసలు ఇటువంటి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి హంతకులను కఠినంగా శిక్షిస్తూ భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. నిందితుల్ని కఠినంగా శిక్షించకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చేసి జర్నలిస్టులను నిర్మూలించాలనే ఆలోచన వస్తుంది. అటువంటి వారికి కఠినమైన శిక్ష చట్టాల్లో ఉరి శిక్ష విధించాల్సిన అవసరం ఉంది, లేదా జీవిత ఖైదు కూడా విధించాలి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కేసులో సిఐడితో ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయాన్నే తెల్లవారగానే మర్డరు జరిగింది. అది ఒక జర్నలిస్టు రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సంచలనంగా మనము తీసుకుంటున్నాము. జర్నలిస్టు అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసును సుమోటోగా తీసుకొని ఆ జర్నలిస్టు కుటుంబానికి కూడా ఒక న్యాయంగా కోర్టు ఎస్టేట్ గా గుర్తించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయిస్తూ ఈ శిక్ష ఏదైతే శిక్ష ఉందో అది కఠినంగా ఉంది. రేపు భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు జరగాలంటే కూడా భయపడేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము జర్నలిస్టు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.